రోజు మనం ఆరాధిస్తున్నామని మన హృదయాన్ని ఎవరికి ఇచ్చాము? మన హృదయాన్ని బలిపీఠం మీద సమర్పిస్తున్నామా? మన హృదయాన్ని ప్రభుకి ఇచ్చామా? మన హృదయాలలో దేవుడు నివాసం చేస్తున్నారా? ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నామా? మన ఆరాధనలో యథార్థత ఉందా? ఆయన ఆరాధించేవాడు యథార్థంగా ఆరాధించాలని ప్రభు కోరుకుంటాడు. హన్నా దేవుని సన్నిధిలో నీళ్ల వలె తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేసిందంట. స్తోత్రం చెప్పండి అది గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఒక గ్లాసులో నీళ్లు లేకపోతే ఒక బిందెలో నీళ్ళు, ఒక గ్లాసులో నీళ్ళు అనేది మనం కుమ్మరించినప్పుడు ఆ పాత్ర ఎలా పూర్తిగా ఖాళీ అయిపోతుందో, ఆ పాత్ర ఎలాగైతే పూర్తిగా ఖాళీ అయిపోతుందో ఆ విధంగా తన హృదయం ఖాళీ అయిపోయింది. కుమ్మరించి ఆరాధన చేసింది. తన హృదయాన్ని కుమ్మరించి, తన ఆత్మను కుమ్మరించి ప్రభువులో ఆరాధన చేసింది, ప్రార్థించిందండి.